హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఒక తాజా వార్త అయితే అందింది. సో, దాని గురించి నా పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మనకు ఒక కామెంట్ రావడం అయితే జరిగిందండి. సో, ఏంటంటే కొత్తగా పీఆర్‌సీ కమిటీ ఏర్పాటు చేయడానికి గానీ, అలాగే ఐఆర్ కానీ ఇవ్వడం అనేది గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితిని బట్టి మంజూరు చేయడం అనేది పాలసీ మ్యాటరే కావచ్చు. కానీ 2018 జూలై నుంచి నేటి వరకు చెల్లించవలసిన డీఏ, డీఆర్ అరియర్స్ మరియు 11వ పీఆర్‌సీ అరియర్స్, ఇతర రిటైర్మెంట్ బకాయిలు ఒక్కొక్కరికి ఏళ్ల తరబడి లక్షల్లో పెండింగ్‌లో పెడితే కేవలం పెన్షన్ మీదే ఆధారపడి జీవిస్తున్న మాలాంటి పెన్షనర్స్ ఎలా బ్రతకాలి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా జగన్ ప్రభుత్వం కంటే తాము మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకోవటానికి ఎన్నికల సమయంలో రకరకాల హామీలను గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక యథావిధిగా తమ సహజ స్వభావ సిద్ధమైన నైజాన్ని ప్రదర్శిస్తున్న చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారు ఏడాది కావస్తూ ఉన్నా ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న ఎరియర్స్ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. పైగా ఇప్పట్లో విడుదల చేయలేనని చేతులెత్తేయడం నమ్మక ద్రోహమని నయవంచనకు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ నాయకత్వం అదే సమయంలో గ్రాంట్ గ్రాస్ రూట్‌లో ది బెస్ట్ పొలిటీషియన్ ఎవరు అంటే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల పెన్షనర్స్ మిత్రులే. మాకు రావాల్సిన పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2018 జూలై నుంచి నేటి వరకు చెల్లించాల్సిన డీఏ, డీఆర్ అరియర్స్ మరియు 11వ పీఆర్‌సీ అరియర్స్ ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెడితే ఈ నెలాఖరులోగా విడుదల కానున్నచో అవసరమైతే సుప్రీంకోర్టునైనా ఆశ్రయించి వడ్డీతో సహా రాబట్టుకునే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేని అంశం మాది. తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 5,000 రూపాయలకు పనిచేసే గ్రామ వాలంటీర్ల పర్మిషన్ పర్మిషన్ పనిష్మెంట్ బేస్‌లో నెలకు 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక గ్రామ వార్డు వాలంటీర్లను పూర్తిగా మర్చిపోయారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలదే. అధికారంలోకి వచ్చాక విర్రవీగిన ఎంతోమంది హేమాహేమీలు తర్వాత ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కక ఓడిపోయి కాలగర్భంలో కలిసిపోయారు. చూద్దాం రాబోయే కాలం ఎలాంటి మార్పు రానున్నదో అనైతే ఒక పెన్షనర్ వారి యొక్క అభిప్రాయాన్ని వెల్లడించారనమాట. సో, ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని మాట ఇచ్చింది. అలాగే డీఏలు మేమిస్తాము. డీఏలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఇస్తాము. పీఆర్‌సీ ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి కూడా మంచి పెన్షన్ స్కీమ్ సీపీఎస్, జీపీఎస్ లాకుండా ఓపీఎస్‌కు అనుగుణంగా పెన్షన్ స్కీమ్‌నైతే తీసుకొస్తాము అని కూడా హామీ ఇచ్చారనమాట. సో, తీరా ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా గూడా ఇంకా వాటిపైన ఒకటంటే ఒక అప్డేట్ కూడా రాలేదు. సో, తర్వాత మరొకరు కామెంట్ చేశారు. సార్ పీఆర్‌సీ అరియర్స్‌లో భాగంగా 2021 డిసెంబర్ 31న రిటైర్ అయిన వారికి పాత పీఆర్‌సీ ప్రకారంగా 300 రోజుల హాఫ్ పే లీవ్ ఇచ్చారు. కొత్త పీఆర్‌సీ ప్రకారం ఇవ్వలేదు. ట్రెజరీ వారిని అడిగితే జీవో రావాలి అంటున్నారు. ఒక్క రోజు తేడాతో 2 సంవత్సరాల సర్వీస్ లాస్ అయిన మాలాంటి కొత్త పీఆర్‌సీ ప్రకారం డిఫరెన్స్ మొత్తము వచ్చే అవకాశం అయినా కల్పించాలని ప్రార్థిస్తూ అందుకు యూనియన్స్ పెద్దలు, ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి అనైతే కోరటం జరిగిందనమాట. సో, ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రూల్స్‌ని గూడా కొద్దిగా నష్టపోకుండా పెన్షనర్లు సో, వీరి కోసము సరైన నిర్ణయాలు తీసుకోవాలి అనైతే కోరుతూ ఉన్నారు.